హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలయ్య టాకీస్. ముత్తికోట చాళుక్యుల కాలములో కట్టబడినదని భావిస్తారు. అయితే విజయనగర రాజులు దీనిని పటిష్టము చేశారు. ముత్తికోటను ప్రస్తావించిన తొలి శాసనాలు కన్నడము, సంస్కృతములో ఉన్నాయి. అవి 7వ శతాబ్దము నాటివని అంచనా. ఒక శాసనములో ఈ కోట పేరు గదగా ఇవ్వబడింది. విజయనగర చక్రవర్తి బుక్క రాయల శాసనములో ముత్తికోట దుర్గ రాజముగా కీర్తించబడింది. గుత్తి కైఫియత్ ప్రకారము కోటను మీర్ జుమ్లా ఆక్రమించుకునెను. ఆ తరువాత ఇది కుతుబ్ షాహీ వంశస్థుల పాలనలో ఉంది. 1746లో మురారిరావు ఆధ్వర్యములో మరాఠులు దీనిని జయించారు. 1775లో హైదర్ అలీ గుత్తి కోటను 9 నెలల నిర్బంధము తర్వాత వశపరచుకునెను. 1779లో టిప్పు సుల్తాన్ మరణానంతరము జరువార్ ఖాన్ అనే ముస్లింగా మారిన బ్రాహ్మణ సేనాని ఆధీనములో ఈ కోట ఉండగా నిజాము తరఫున బ్రిటిషు కల్నల్ బౌజర్ కోటను ఆక్రమించుకుని బ్రిటిషు వారి పాలనలోకి తెచ్చాడు. పూర్వం ఈ ప్రదేశాన్ని గౌతంపూరి అని పిలిచేవారు మరియు తరువాత గూటిగా పేరు మార్చారు. ఈ కోట గోడలపై ఉన్న తొలి శాసనాలు 7వ శతాబ్దానికి చెందినవి. శాసనాల ప్రకారం ఈ ప్రదేశాన్ని గాథ అంటే కోట అని పిలుస్తారు. అయితే బుక్కరాయ యొక్క శాసనం ఈ స్థలాన్ని కోటల రాజుగా పేర్కొంది. గూటి కోట ఆంధ్రప్రదేశ్లోని పురాతన కొండ కోటలలో ఒకటి. ఈ కోట గ్రానైట్ శిలలతో నిర్మించబడింది మరియు గోపురాలు సుస్థిరతను నిర్ధారించే చక్కటి రాయి, మోర్టార్ మరియు సున్నంతో నిర్మించబడ్డాయి. షెల్ ఆకారంలో నిర్మించబడిన ఈ కోట నిజానికి వివిధ గేట్వేలతో 15 చిన్న కోటలను కలిగి ఉంది. బురుజులతో కూడిన వెలుపలి గోడ చిన్న కోటల అన్ని గేట్వేలను కలుపుతుంది. కోటలో 2 గంభీరమైన భవనాలు ఉన్నాయి. వాటిలో ఒకటి వ్యాయామశాల, మరొకటి బ్యారక్. కొండ అంచున మురారిరావు ఆసనం అని పిలువబడే పాలిష్ చేసిన సున్నపురాయి మంటపం ఉంది. గూటి కోట హిందూ, ఇస్లామిక్ నిర్మాణాల సమ్మేళనం. కొండపైన రకరకాల బావులు ఏర్పడ్డాయి. కోట లోపల లక్ష్మీ నరసింహ ఆలయం, నాగేశ్వర స్వామి ఆలయం, హనుమాన్ ఆలయం, జ్యోతిమ్మ ఆలయం మరియు రామస్వామి ఆలయం వంటి అనేక దేవాలయాలు ఉన్నాయి. కోట లోపల దర్గా కూడా ఉంది. కోట పై స్థాయిలో అనేక శిథిలమైన నిర్మాణాలు ఉన్నాయి. గాలి ద్వారా సమీప విమానాశ్రయం బెంగళూరు విమానాశ్రయం 237 కిలోమీటర్లు. రైలులో గూటి రైల్వే స్టేషన్ గూటి కోట నుండి సమీప రైల్వే స్టేషన్ మరియు స్టేషన్ నుండి దూరం 5 కిలోమీటర్లు. రోడ్డు ద్వారా గూటి బస్ స్టేషన్ నుండి 1.5 కిలోమీటర్లు ఉంటుంది. గూటి కోట, రావదుర్గ్ మరియు గుత్తికోట అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని గూటి పట్టణంలోని కొండపై ఉన్న శిథిలమైన కోట. గూటి పట్టణం వాస్తవానికి గుత్తి, ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉంది. ఇది జాతీయ ప్రాముఖ్యత కలిగిన కేంద్ర రక్షిత స్మారక కట్టడాలలో ఒకటి. కోట ఆవరణలో ఉన్న నరసింహ ఆలయానికి సమీపంలో ఉన్న రాళ్లపై 8 శాసనాలు కనుగొనబడ్డాయి. ఈ శాసనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే పశ్చిమ చాళుక్య రాజు విక్రమాదిత్య 676 నుండి 1126 పాలనకు చెందినవిగా కనిపిస్తాయి. ప్రస్తుతం ఉన్న కోటలు మరియు ఇతర నిర్మాణాలలో అతి ప్రాచీనమైనది చాళుక్యుల కాలం నాటిది. ఈ కోట తరువాత విజయనగర సామ్రాజ్యం ఆధీనంలోకి వచ్చింది. వెంకట 1584 నుండి 1614 కాలంలో విజయనగరం కోటను కుతుబ్ షాహీ రాజవంశం చేతిలో కోల్పోయింది. కుతుబ్ షాహీ రాజధాని గోల్కొండను స్వాధీనం చేసుకున్న తర్వాత మొఘలులు కోటను నియంత్రించినట్లు కనిపిస్తుంది. సుమారు 1746లో మరాఠా జనరల్ రాజా మురారిరావు ఘోర్పడే కోటను స్వాధీనం చేసుకున్నాడు మరియు 8 సంవత్సరాల తరువాత దానిని తన శాశ్వత నివాసంగా చేసుకున్నాడు. అతను కోటను మరమ్మత్తు చేశాడు మరియు చిన్న గేట్వేల యొక్క గార అలంకరణను ప్రారంభించాడు. 1775లో
మైసూర్ పాలకుడు హైదర్ అలీ కోటపై దాడి చేసి ముట్టడించాడు. 2 నెలల తర్వాత నీటి సరఫరా అయిపోవడంతో మురారిరావు బలవంతంగా లొంగిపోయాడు. ఈ కోట తరువాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలోకి వచ్చింది. దీని నిర్వాహకుడు థామస్ మున్రో పాదాల వద్ద ఉన్న శ్మశానవాటికలో ఖననం చేయబడ్డాడు. ఈ కోట సముద్ర మట్టానికి 680 మీటర్ల ఎత్తులో ఉన్న కొండల సమూహంపై ఉంది. కొండలు దిగువ స్పర్స్ ద్వారా అనుసంధానించబడి ఉన్నాయి. కోట యొక్క కోట పశ్చిమ కొండపై ఉంది. దీనికి మార్ గూటి అని పిలువబడే ఒకే ఒక ప్రవేశద్వారం ఉంది. కోట యొక్క శిఖరం 2 భవనాలను కలిగి ఉంది, స్పష్టంగా ఒక ధాన్యాగారం మరియు గన్ పౌడర్ మ్యాగజైన్. శిథిలమైన నరసింహ దేవాలయం శిఖరానికి సమీపంలో ఉంది. 300 మీటర్ల ఎత్తైన కొండపై మురారిరావు సీటు అని పిలువబడే ఒక చిన్న పెవిలియన్ ఉంది. ఇది దిగువ పట్టణం యొక్క విశాల దృశ్యాన్ని అందిస్తుంది. మరాఠా సైన్యాధిపతి మురారిరావు ఘోరపడే ఇక్కడ చదరంగం ఆడేవాడని చెబుతారు. దిగువ కోటలు ప్రాకారాల శ్రేణిని కలిగి ఉంటాయి. ఇవి గేట్వేల ద్వారా అనుసంధానించబడి బురుజులతో చుట్టుముట్టబడ్డాయి. రాతి చీలికలపై తవ్విన అనేక జలాశయాలు కాలానుగుణ వర్షపు నీటిని బంధించడానికి ఉపయోగించబడ్డాయి. 12 కోట గోడల లోపల 108 బావులు కూడా తవ్వబడ్డాయి. కోట లోపల ధాన్యాగారాలు, స్టోర్రూమ్లు మరియు మ్యాగజైన్లతో సహా అనేక శిథిలమైన భవనాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్వాహకుడు థామస్ మున్రో జైళ్లుగా ఉపయోగించారు. కొండలపైనే కోటలు ఎందుకు కడతారు ముందుగా తెలుసుకోవాలి. శత్రువులు, క్రూరమృగాల నుంచి రక్షణ కోసం ఇలాంటి వాటిని అధ్యయనం చేస్తే చరిత్ర తెలుస్తుంది. అలాంటి చరిత్ర కలిగిన గుత్తికోట గుట్టును ఇప్పుడు తెలుసుకుందాం. గుత్తి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఒక చిన్న పట్టణం. జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గుత్తి పట్టణానికి తూర్పున ఉన్న 2 కొండల మధ్య దాదాపుగా 300 మీటర్ల ఎత్తున ఉంది గుత్తికోట. శాసనాలే ఆధారాలు. గుత్తికోటను 1500 ఏళ్లకు పూర్వం బాదామి చాళుక్యులు కట్టినట్లు చరిత్రకారుల అధ్యయనం. తరువాత కోటను ఏలిన రాజులు కోటను పటిష్టపరిచారు. వారిలో విజయనగర రాజులు ఎక్కువగా అభివృద్ధి పరిచారు. గుత్తి పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న 2250 సంవత్సరాల పూర్వం అశోక చక్రవర్తి 14 శాసనాలను వేయించాడు. వీటిని జొన్నగిరి, స్వర్ణగిరి లేదా ఎర్రగుడి శాసనాలంటారు. గుత్తికోట గురించి చెప్పిన తొలి శాసనాలన్నీ కన్నడ, సంస్కృతం భాషాల్లో లిఖించబడ్డాయి. ఈ శాసనాల్లో ఈ కోట పేరు గద అని, విజయనగర చక్రవర్తి బుక్కరాయల శాసనంలో రాజదుర్గం అని ఉంది. పాయింట్: గుత్తి పట్టణాన్ని ఈ కొండ 3 వైపుల చుట్టుముట్టి ఉండడం. ఈ కొండల చుట్టూ 13 కిలోమీటర్ల పొడవున రాతి గోడలు శంకు ఆకృతిలో నిర్మించారు. కోట గోడ 5 మీటర్ల ఎత్తు, 2.5 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. కోటకు 15 బురుజులు, 15 ప్రధాన ముఖద్వారాలున్నాయి. అందుకే ఒక చరిత్రకారుడు ఇంత పటిష్టమైన కోటను మోసం, కరువు మాత్రమే ఈ గుత్తికోటను ఓడించగలవు అన్నాడు. అంటే అంత గొప్ప నిర్మాణం ఈ గుత్తికోట. ఇక్కడి కొండలు దూరం నుంచి ఒక పుష్పగుత్తిలాగా కనిపించడంతో ఈ ఊరిని గుత్తి అన్న పేరుతో పిలవడం జరిగింది. కోటను ఎక్కాలంటే ముందుగా చరిత్ర కలిగిన యూరోపియన్ సమాధులు గురించి తెలుసుకోవాలి. 200 సంవత్సరాల ముందు బ్రిటిష్ వారి పాలనలో ఇక్కడ ఉన్న దత్త మండలాల కలెక్టర్ శ్రీ సర్ థామస్ మన్రో సమాధి ఉంది. మన్రో గారు రాయలసీమ ప్రాంతాల్లో ఎన్నో ఉపయోగకరమైన సంస్కరణలు చేశారు. రైత్వారీ విధానంతో ఇక్కడి రైతులకు మేలు జరిగింది. అప్పుడు వచ్చిన కలరా వ్యాధితో మన్రో గారు చనిపోయారు. 3 రోజులు ఈ గుత్తికోట దగ్గర ఆయన దేహాన్ని ఉంచి తరువాత వారి దేశానికి తరలించినట్లు గుత్తికోట చరిత్రలో ఉంది. వీరి సమాధితో పాటు అప్పట్లో కలరా వ్యాధి బారిన పడిన ఎందరో ఆంగ్లేయుల సమాధులు మనము చూడవచ్చు.
6వ ద్వారం దగ్గర ఒక చిన్న దేవాలయం ఉంది. ఇది పాపం దాని పునర్నిర్మాణం తర్వాత దెబ్బతిన్న లేదా ధ్వంసమైనట్లు కనిపిస్తుంది. ఈ ఆలయంలో దేవత మహిషాసుర మరాధిని మరియు లార్డ్ వినాయక శిల్పాలు ఉన్నాయి మరియు శాసనాల ఆధారంగా 8వ శతాబ్దానికి చెందినవిగా గుర్తించవచ్చు. 6వ ద్వారంలోని స్తంభాలు కళ్యాణ చాళుక్యులు, నోలంబ కాలానికి చెందినవిగా తెలుస్తోంది. ఇక్కడ నుండి కొంచెం దూరంలో అదే కాలానికి చెందిన ఆంజనేయ స్వామి యొక్క అందమైన చెక్కడం ఉంది. ఇక్కడ మేము 7వ గేట్వేలోకి ప్రవేశించాము మరియు చాలా శిథిలాలను కనుగొన్నాము, ఎక్కువగా రాజకుటుంబానికి సంబంధించినవి. కోట లోపల అనేక బావులు నీటి వనరులుగా పనిచేశాయి. అవి నేడు పూర్తిగా నిర్లక్ష్య స్థితిలో ఉన్నాయి. మురారి రావు సీటు అని పిలువబడే ప్రదేశం ఉంది. ఇక్కడ మరాఠా రాజు తన రాణితో కలిసి ఊయల మీద కూర్చుని గూటి యొక్క విశాల దృశ్యాలను చూస్తూ ఆనందించారు. కొండకోట పైన నుండి వివిధ కొండలలో విస్తరించి ఉన్న కోటల యొక్క స్పష్టమైన వీక్షణను చూడవచ్చు. మొత్తం మీద ఈ కోట చిన్నపాటి పునరుద్ధరణ పనులు చేయవలసి ఉన్నప్పటికీ చాలా వరకు దాని కోట చెక్కుచెదరకుండా చాలా మంచి ఆకృతిలో ఉంది. అద్భుతమైన గూటికోట అనంతపురం యొక్క భావి పర్యాటక ప్రదేశంగా మారడానికి గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఏడాది పొడవునా చాలా వేడి వాతావరణం ఉంటుంది. శీతాకాలపు ఉదయం ఈ కొండను ఎక్కడానికి అనువైనది.
ఐదేందంటే అంతే ఇంకా